మన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం చాలా హెల్తీగా, టేస్టీగా ఉండే మసాలా రాగి రొట్టి ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం రండి. ఇది బ్రేక్‌ఫాస్ట్‌కి కానీ, లంచ్ బాక్స్‌కి కానీ, డిన్నర్‌కి కానీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా డైట్‌లో ఉన్న వాళ్ళకు ఇది సూపర్ ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు. రాగిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది మంచిదండి. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. పిల్లలకు కూడా హెల్త్ బ్రేక్‌ఫాస్ట్‌గా ఇవ్వచ్చు. అలాగే ఇప్పుడు ఆలస్యం చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను క్యారెట్టు, అలాగే ముల్లంగి, అలాగే మునగాకు, ఆనియన్‌ని, కొద్దిగా వెల్లుల్లిపాయలది ఇది ఉంటుంది కదండీ! దాన్ని, పచ్చిమిర్చిని రెడ్ కలర్ ఉండి తీసుకున్నానండి. అలాగే కరివేపాకు తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద బౌల్ అనేది రాగి పిండిని తీసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్‌లో ఏ ఇంగ్రీడియెంట్స్ మిస్ అయినా పర్వాలేదండి. రాగి పిండి మాత్రం ఉండేలా చూసుకోండి. మీరు ఏ ఆకుకూరతో అయినా ఈ రాగి రొట్టె అనేది చేసుకోవచ్చండి. ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్ అనేది తీసుకొని అందులో మొదటిగా రాగి పిండి అనేది వేసానండి. తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే మంచిగా వాష్ చేసి పెట్టుకున్న మునగాకుని కూడా వేసేస్తున్నానండి. అలాగే ముల్లంగిని కూడా ఇక్కడ తురిమి పెట్టుకొని ఇందులోకి వేసేస్తున్నానండి. మీరు ఈ ముల్లంగి అనేది స్మెల్ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదండి. ఎలాంటి స్మెల్ రాదండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రొట్టె అనేది. అలాగే ఇక్కడ క్యారెట్ని కూడా తీసుకున్నానండి. క్యారెట్ వేసేసి కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు, గ్యాస్ట్రిక్ ఉంది అన్న వాళ్ళైతే ఇలా రెడ్ మిర్చి, పండు మిర్చిని వేసుకోండి. అలాగే వెల్లుల్లి, ఆనియన్ది ఇది ఉంటుంది కదండి, దాని పైనది స్ప్రింగ్ ఆనియన్స్ అది కూడా వేసేస్తున్నానండి చిన్న చిన్నగా కట్ చేసి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసి కొద్దిగా ఇందులోకి జీలకర్రని కూడా వేసేద్దామండి. కొద్దిగా మొదటిగా వాటర్ వేయకుండా ఇలానే అంతా మంచిగా కలుపుకోవాలండి. అప్పుడే ఆ మసాలా, ఆ కూరలు అనేది బాగా మిక్స్ అవుతాయి. ఇలా కొద్దిగా కలుపుకుంటూ ఉంటే అది కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది ఎక్కువ వాటర్ వేయకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే రాగి రొట్టి అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత అంతను చూస్తున్నారు కదండీ! నేను చూపించే దీంతో ఇలా మిక్స్ చేసుకోండి. చాలా బాగా వస్తుంది. నేను అరటి ఆకు అనేది తీసుకున్నానండి. మీరు బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు. లేకుంటే ఆయిల్ ప్యాకెట్ కవర్స్ వస్తాయి కదండీ! అది కానీ, లేకుంటే ప్లాస్టిక్ కవర్ కానీ ఏదైనా యూజ్ చేసి నేను చూపించే దీంతో ఇలా తట్టుకుంటూ రండి. అప్పుడు రాగి రొట్టి ఎలాంటి ఇది లేకుండా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండీ! నేను చూపించిన మాదిరిగా అన్ని రొట్టెలను ఇలాగే తయారు చేసుకొనేసేయండి. ఇక్కడ మీరు డయట్ చేసే వాళ్ళైతే ఆయిల్ యూజ్ చేయకుండా అలానే వేసుకోవచ్చండి. కొంచెం టేస్టీ ఇంకా ఎక్కువ కావాలి అనే వాళ్ళైతే కొద్దిగా ఆయిల్ కానీ, నూనె, వెన్న కానీ, లేకుంటే నెయ్యి, ఈ మూడిట్లో ఏది వేసుకున్నా రాగి రొట్టికి చాలా బాగుంటుందండి. వెన్న వేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ టేస్ట్ అని కూడా చెప్పొచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి అనేది వేసి కాల్చుకుంటున్నానండి ఈ రొట్టెల్ని. ఇలా రొట్టె చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసి ఆ పెనాన్ని బాగా వేడి చేయాలండి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఇప్పుడు రొట్టెపై కొద్దిగా నూనె చల్లి మీడియం ఫ్లేమ్లో దీన్ని కాల్చాలండి. ఒకవైపు బంగారు రంగు వచ్చాక తిప్పి మరోవైపు కూడా బాగా కాల్చాలి. రెండు వైపులా కరకరలాడే కాల్చితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రాగి రొట్టి అనేది. మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి నెయ్యిని యూస్ చేయండి. ఇంకా టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీరు చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో ఈ రాగి రొట్టి అనేది. మొదటిగా దీన్ని రాగి రొట్టె మీద
ఇలా నెయ్యి వేసిన తర్వాత ఒక మూత అనేది పెట్టి అప్పుడు ఆ పిండి అనేది బాగా ఉడుకుతుంది, బాగా స్టీమ్ అవుతుంది. తర్వాత ఇలా మూత పెట్టిన తర్వాత తీసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో. కలర్ కూడా చేంజ్ అయింది కదండి. మునగాకు కూడా హెల్త్కి చాలా మంచిది కదండి. సో మునగాకుని కూడా యాడ్ చేస్తూ ఉండండి మీరు రొట్టెలు చేసుకునేటప్పుడు, ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ మసాలా రాగి రొట్టెని కొబ్బరి చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ, పెరుగు పచ్చడితో కానీ సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. అలాగే వంకాయ కర్రీతో చేసినా కూడా ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ టేస్ట్ అనేది. అలాగే మీకు ఇక్కడ మసాలా వంకాయ, గుత్తి వంకాయని ఎలా తయారు చేయాలో కూడా దీని కాంబినేషన్గా చూపిస్తున్నానండి. ఇదే అండి మన ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ మసాలా రాగి రొట్టి రెసిపీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే దీనికి కాంబినేషన్గా మసాలా వంకాయ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు ఈ మసాలా రొట్టితో ఆ స్టఫ్డ్ గుత్తి వంకాయతో టేస్ట్ చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సండే ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళైతే మార్నింగే బ్రేక్ఫాస్ట్కి కానీ, డిన్నర్కి కానీ ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా గుత్తి వంకాయ ప్రాసెస్ చూసేద్దాం రండి. దీనికి కొన్ని టిప్స్ చెప్తానండి. తాజా రాగి పిండినే వాడండి, పాత పిండి ఉంటే రొట్టె రుచి మారుతుందండి. అలాగే నీళ్లు ఒక్కసారిగా పోయకుండా కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలండి. అప్పుడు ముద్ద చపాతి ముద్దలుగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇది ప్లాస్టిక్ కవర్ లేదా అరటాకుతో ఒత్తితే సులువుగా వస్తుందండి. ఇది ఆంధ్ర ఫేమస్ సూపర్ టేస్టీ అయిన గుత్తి వంకాయ కూర అండి. ఎలా తయారు చేయాలో పూర్తి వివరంగా చూద్దాం. ఇది అన్నం, చపాతీ, పూరి ఏ దాంతో తిన్నా అద్భుతంగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఇక్కడ ఒక ప్యాన్ని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకున్నానండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా కొబ్బరి తురుము, ఒక చిన్న టొమాటో, కొద్దిగా అల్లంని కూడా వేసుకొని, ఒక చిన్న ఆనియన్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వుల్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుని దీన్నంతను ఒక మిక్సీ జార్లో తీసుకొని, మీరు స్పైస్ ఎంత తింటారో దాన్ని బట్టి ఇక్కడ నేను 2½ టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ని వేసానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి కొద్దిగా వాటర్ వేసి దాన్ని బాగా బ్లెండ్ చేసుకున్నానండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వంకాయని తీసుకున్నానండి. ఇక్కడ నేను చిన్న వంకాయలు అనేది తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడగాలి. ఇప్పుడు వాటిని పైభాగం కత్తిరించి కింద నుంచి 4 కోణాలు పెడితే 4 కోసలు పెడితే కానీ పూర్తిగా కట్ చేయకుండా గుత్తిలా ఉండాలి. కట్ చేసిన వెంటనే ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాలి. అలా చేస్తే నలుపు రంగు రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో ఉన్న వంకాయల్ని తీసి తుడిచి ఒక్కొక్కటిగా మసాలా నింపాలి. మిగిలిన మసాలాను పక్కన ఉంచాలి. అది తర్వాత కూరలో వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ దాకా నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు ఇవ్వాలి. ఇప్పుడు అందులోకి ఒక పెద్ద ఆనియన్ని కూడా కట్ చేసి వేయాలండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ రావాలి. పచ్చి వాసన అంతా వెళ్ళిపోవాలండి. ఇప్పుడు మనం ఏదైతే స్టఫ్ చేసిన వంకాయలు ఉంటాయో జాగ్రత్తగా అమర్చాలి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఉంచి ఇలా వంకాయలంతా స్టఫ్ చేసినవంతా అలా పెట్టేస్తే సరిపోతుందండి. ఇది 5 to 7 మినిట్స్ ఉడికించాలండి. తర్వాత మిగిలిన మసాలా
ఇలా ఆయిల్‌లోనే ఫ్రై చేస్తుంటే ఆ వంకాయలనేది కొద్దిగా క్రిస్పీగా మారతాయండి. మెత్త మెత్తగా కాకుండా తినడానికి కూడా చాలా బాగుంటాయి. అలాగే గుత్తి వంకాయలో వంకాయలు తినడం అనేది చాలా ఇష్టం కదండీ ఎక్కువ మందికి. సో, ఇలా ఒకసారి ఫ్రై చేసి చూడండి. మూత పెట్టకుండా ఇలానే ఫ్రై చేస్తూ ఉండండి. ఆ వంకాయలనేది ఎలాంటి ఇది లేకుండా ఉంటుంది. అలాగే ఈ సమయంలోనే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసి కలుపుకోండి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ ఉంటుంది కదండీ! అది వేసి కొద్దిగా నీరు కలిపి కడాయిలో వేసేయండి. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా పసుపు చిటికెడు వేసి మూత పెట్టేసి ఇది మీడియం మంట పైన 15-20 నిమిషాల దాకా ఉడికించాలి. ఇప్పుడు మూత పెడితే ఇది ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్‌లో ఒకసారి ఫాలో అయిపోండి. ఇలా చేసి చూడండి. ఈ గుత్తి వంకాయ రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది. ఈ గుత్తి వంకాయకి కొన్ని టిప్స్‌ని ఫాలో అయితే ఇంకా చాలా బాగొస్తుందండి. ఈ గుత్తి వంకాయకి చిన్న వంకాయలనే వాడాలండి. మసాలా గట్టిగా ఉండాలి. పల్చగా చేయకండి. ఇది మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించాలి. అప్పుడే అసలు రుచి వస్తుంది. ఒకసారి వండిన తర్వాత ఒక గంట తర్వాత తింటే ఇంకా రుచిగా ఉంటుందండి ఈ గుత్తి వంకాయ రెసిపీ అనేది. ఇది మన ఆంధ్ర స్టైల్ స్పెషల్ గుత్తి వంకాయ కూర అండి. ఈ రెసిపీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. ధన్యవాదాలు. మళ్ళీ మరో సూపర్ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.